హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్గా చాలా లైట్గా హెల్దీగా ఉండే సొరకాయ పప్పును ప్రిపేర్ చేద్దాము. ఈ సొరకాయ పప్పు ఒంటికి బాగా చలువ చేస్తుంది, అలాగే సమ్మర్లో బాడీని కూల్గా మెయింటైన్ చేస్తుంది. చాలా సింపుల్ రెసిపీ, బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఇందులోకి 1 కప్ వరకు కందిపప్పును వేసుకోవాలి. ఇందులోకి నీళ్ళను పోసి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళను పారబోసి ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు 1/2 kg వరకు సొరకాయ ముక్కను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా కూడా గరిటతో కలుపుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తే చక్కగా పప్పు మొత్తం కూడా ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి తగ్గ ఉప్పును వేసుకొని పప్పు గుత్తితో చక్కగా పప్పును మొత్తం మెత్తుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా మెత్తబడిపోయే విధంగా కాకుండా కొంచెం సొరకాయ ముక్కలు కనబడే విధంగా పప్పును మెత్తుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే పప్పు అనేది చక్కగా దగ్గర పడుతుందన్నమాట. చూడండి, 5 నిమిషాల తర్వాత పప్పు అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ పైన వేరొక కళాయి ఉంచి ఇందులోకి 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలండి. ఈ పోపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లిపాయలు చిన్న వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉల్లిపాయలు చక్కగా వేగి కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి 2 కరివేపాకు రెమ్మలు, ఒక 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఈ పోపు అనేది చక్కగా వేయించుకోవాలి, మరి మాడిపోతే టేస్ట్ బాగుందండి. ఇలా చక్కగా దోరగా వేగిన తర్వాత పప్పు అనేది తాలింపు వేసేసుకోవాలి. ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయిందండి. ఇలా పప్పు తాలింపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి మగ్గించుకుంటే ఈ పోపు అనేది తాలింపు పప్పుకు పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. అంతేనండి, సింపుల్ రెసిపీ, సమ్మర్ స్పెషల్ సొరకాయ పప్పు. ఈ సొరకాయ పప్పు సమ్మర్లో తీసుకోవడం వల్ల బాడీకి చాలా కూల్గా, లైట్గా, హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో సొరకాయ పప్పును తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.